అది సాయంకాలం వేళ. ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. అన్న మీకు దర్శన వరం ఉందా అన్నాడు. మళ్ళీ వెంటనే మీకు ప్రవచన వరం ఉందా అన్నాడు. ఎందుకురా బాబు ఈ విధంగా అడుగుతున్నావు అనగానే, ఏమి లేదన్నా, పబ్లిక్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మీకు దర్శన వరం ఉందనుకోండి, మీకు ప్రవచన వరం ఉందనుకోండి, రాబోయే క్వశ్చన్ పేపర్ని దర్శనంలో చూచి ప్రవచనాత్మకంగా మీరు నాకు చెప్పారనుకోండి, నేను రాసే ఎగ్జాము చాలా ఈజీ అయిపోద్దన్నా అంటున్నాడు. నేను ఆ యవనస్తుడు వేసినటువంటి ప్రశ్న చూసి, ఎక్కడ లేని చావు తెలివితేటలన్నీ వీడి దగ్గరే ఉన్నాయి, పోయే కాలపు తెలివితేటలు అంటారండి ఇవి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. ప్రార్థిస్తే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రార్థిస్తున్నాము కదా అని చదవటం మానకూడదు, చదువుతున్నాము కదా అని ప్రార్థించటం మానకూడదు. ఈ రెండు సమపాలల్లో ఉన్నప్పుడు విద్యార్థులారా విజయం మీ సొంతం అవుతుంది.